హాయ్ అండి. ఇప్పుడు నేను బెబ్బెర వడియాలు పెడుతున్నానండి. అలసందలు అంటారు. ఇవి చూడండి, నానబెట్టినాను ఒక 2 hours ముందు. ఇవి ఉడకబెట్టాలి. ఉడకబెట్టుకొని మిక్సీకి వేసుకోవాలి. మిక్సీకి వేసుకొని ఇవి కొత్తిమీర, పచ్చిమిరపకాయల పేస్టు, కొన్ని నువ్వులండి వేసి, ఉప్పు వేసేసి ఇట్లా పప్పులు వడియాలు పెట్టినట్టు ఇవి బిల్లలు చేసి ఎండకు పెట్టుకోవాలి. ఓకేనా అండి. ఇప్పుడు ముందుగా మనం ఇదైతే బెబ్బర్లు ఉడకబెట్టుకుందామండి. పొయ్యి మీద మంచిగా కడిగి ఇగో నీళ్ళు పోసి పెట్టినండి. అదేంటో ప్రాసెస్ ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు స్టవ్ అంటించి ఇగో ఈజీ ప్రాసెస్, చాలా టేస్ట్ ఉంటాయండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చితే ట్రై చేయండి, కామెంట్ పెట్టండి. ఇప్పుడు పొయ్యి మీద పెట్టిందండి. చూడండి, ఇవి ఒక 1/2 కిలో నానబెట్టిందండి. 250 grams నానబెట్టిన బెబ్బర్లు, అలసందలు. అదేంటో తర్వాత చూపిస్తాను నేను. ఇవి ఉడికిన తర్వాత చూపిస్తాను. బెబ్బర్లు వేసుకోవాలి. బెబ్బర్లు ఇట్లా ఉడకబెట్టుకొని నీళ్ళు వంపేసుకొని ఇట్లా చేసుకోవాలండి. బెబ్బర్లు అంటే అలసందలు. ఇవి నీళ్ళు ఇప్పుడు ఇవి మిక్స్కి వేసుకుందాము. నేను ఆల్రెడీ ఒకటి వేసిన చూడండి, ఒక వాయి వేసిన. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు, అది బ్లేడ్ తిరగదు, ఉప్పు వేస్తేనే బ్లేడ్ తిరుగుతుంది. కొంచెం మిరపకాయలు, కొంచెం ఇట్లా కొంచెం మిరపకాయలు ఇట్లా చేసుకుంటే బ్లేడ్ తిరుగుతుందండి. కొన్ని చేస్తున్నా కాబట్టి మిక్స్కి వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మిక్స్కి వేసుకుందాము. ఇగో ఆల్రెడీ కొత్తిమీర తరిగి పెట్టుకున్నాను, సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి కడిగి. ఇప్పుడు ఇవి మిక్స్కి వేసుకుందాము. ఇవి అయిపోయిందండి, మిక్సీకి పట్టేసిన. ఇలా చూడండి, ఇట్లా అంతా బొబ్బర్లు మిక్సీకి పట్టుకోవాలి. పచ్చికారం కూడా ఇంట్లోనే వేసిందండి నేను. తగినని పచ్చికారము, పచ్చిమిరపకాయలు వేయాలి. ఇప్పుడు ఇంట్లో చూస్తా ఇగో గుప్పెడన్ని నువ్వులండి. నువ్వులు అంతా ఊడ్చేస్తాండి. బ్లేడే వేడెక్కుతుంది, కానీ ఈ బెబ్బర్లు చాలా హార్డ్గా ఉంటాయండి. తిరగాలంటే కష్టం కొంచెము. ఇక కొంచెం అట్లనో ఇట్లనో తినాలంటే కష్టపడాలి. అన్నీ ఇట్లా ఇక ఇప్పుడు తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేయాలండి ఇందులో. చూడండి, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఎక్కువ ఉంటే బాగుంటుంది. 1/2 కిలోకి ఒక 25 rupees పెద్ద కట్ట ఇచ్చిర్రండి, కొత్తిమీర కట్ట. కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుంది మనము తినేటప్పుడు. ఇప్పుడు చూడాలండి, ఇది కలుపుతాము. ఇట్లా ఇట్లా కలుపుతూ అంతా దగ్గర కలుపుకోవాలండి. నువ్వులు, పచ్చిమిరపకాయలు అంతా కలుపుకుంటే బాగుంటాయి. పెసర్లు, సొరకాయ, మినపప్పు వడియాలు అయినాయండి. మళ్ళీ 3 పప్పులు కలిపి అవి ఒక వెరైటీ వడియాలు. ఇవి ఓన్లీ బెబ్బర్లు, అలసందలు చాలా బాగుంటాయి. ఇవి పెసర్లతో కూడా పెడతారండి. ఓన్లీ పెసర్లు, ఒక్కటే పెసర్లు. అవి కూడా ఇట్లనే ఉడకబెట్టి మిక్సీకి వేసి కొత్తిమీర, కరివేపాకు, కొత్తిమీర ఓన్లీ కరివేపాకు అంటున్నా, సారీ, కొత్తిమీర, నువ్వులు, పచ్చికారం. ఇందులో వడియాలకు పచ్చికారమే బాగుంటుందండి. ఇక చూడండి,
చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయి. అన్నం మంచుకు ఉట్టి కూడా తింటారు, అంత టేస్ట్ ఉంటాయి. ఇవన్నీ మా అమ్మ వాళ్ళు చేసేవాళ్ళు అండి, మా అత్తమ్మ మా అమ్మ. ఇప్పుడు కొంచెం ఉప్పు చూస్తా అండి. సరిపోయిందండి, అన్నీ సరిపోయినాయి పర్ఫెక్ట్. కొంచెం కారం పడితే ఇవి కారం బాగా గుంజుకుంటుందండి. నూనెలు వేస్తే ఇంకా సప్పగా అయిపోతుంది అట్లా, అందుకని కొంచెం వేస్తా. కొంచెం కారం వేస్తున్నా, సరిపోతుందండి. కారం కొంచెం తక్కువ పడుతుంది అంతే. ఇట్లా అంతా మంచిగా కలుపుకోవాలండి. చేయి పెట్టిన దాకా తప్పదండి, ఇట్లా చెంచుతో అస్సలే రాదు. ఇవి ఇట్లా మంచిగా కలగలుపుకొని ఇట్లా మంచిగా కలుపుకోవాలి. కొత్తిమీర కూడా ఎంత వేస్తే అంత పడుతుందండి. ఎంత వేసినా తక్కువ ఇండ్లకు అంత టేస్ట్ ఉంటుంది కొత్తిమీర వడియాలు. ఎందుకంటే కొంచెం కొత్తిమీర మనం ఎక్కువ తినాం కదా, ఈ రూపకంగా కొంచెం మంచిగా తింటాం, కడుపులోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీకు చేసి చూపెడతాను అన్నీ ఎలా చేసుకుంటాము. ఇట్లా ట్రేలు పెట్టుకోవాలండి. ఎండకంటే ఇప్పుడు ఎండలో కూర్చోలేము. ఇది చూడండి, ఇట్లా అన్నీ ఇట్లా పెట్టుకోవాలండి. పసుపు మిస్ అయిందండి కొంచెము, అంటే పసుపు వేసినా సరే వేయకుండా సరే, కాకపోతే కొంచెం ఇట్లనేమో పసుపు వేయకుంటే గ్రీనిష్ వస్తాయి అన్నీ. ఇట్లా కలుపుతుంటేనే మంచి వాసన వస్తుందండి. ఇవి ఇట్లా అన్నీ అంతా ఇట్లా మిక్సింగ్ చేసుకొని మంచి కలుపుట్లనే ఉంటుందండి. ఇది పిండి ఏవైనా పిండ్లు మనం ఏం చేసినా పిండి వంటలైనా, ఇది ఎండాకాలం వచ్చిందంటే మాకు ఇది ఒక పని అండి. మేము ప్యూర్ వెజ్, అన్ని వడియాలు పిండి వడియాలు అన్నిట్లో పెట్టుకుంటామండి. ఎండకి 2 డేస్లో ఎండిపోతాయండి. అన్నీ ట్రేలలో ఇట్లా పెట్టుకొని, ఏదుంటే అది ఇస్తరాకులలో పెట్టుకుంటారు, చాటలలో పెట్టుకుంటారు, మన ఇష్టం అండి. వడియాలు మాత్రం సూపర్ ఉంటాయండి. ఇవి అలసందల వడియాలు. ఇలా వడియాలు అయిపోయినాయండి, చేసేసిన. చాలా బాగా వచ్చినాయి. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమన్నా మీకు కావాల్సిన వంటలు ఉంటే నాతో షేర్ చేసుకోండి. నేను అవి ఏంటో చేసి చూపెడతాను. ఉంటానండి.